అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీసులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. విశ్వాస చిహ్నాన్ని నీతిమత్వం ముద్రలో నిక్షిప్తపరిచిన నిత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. నిన్ను ప్రకటన సేయా నిఖిల లోకములను బన్నుగా చేసిన బలుడా నీవే, ఉన్న లోకంబులా నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడా నీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమీ చూచు నున్న సర్వాగ్నుండవు నీవే. ఎన్న శక్యముగాక ఉన్న లక్షణముల సన్నుతించుటకునే చాలుదునా. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. రోమపత్రిక 4వ అధ్యాయం 2వ భాగాన్ని ఇవాళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. అబ్రహాము మూల పురుషునిగా యూదులు పరిగణించారు. మూల పురుషుడైన అబ్రహాము యొక్క క్రియా విశ్వాస న్యాయాలను గురించిన వివరణ 4వ అధ్యాయంలో పౌలు విశదీకరించాడు. ముఖ్యంగా మొదటి భాగంలో ఎలాగూ అబ్రహాము విశ్వాస క్రియా న్యాయాలు ఒకదానితో ఒకటి సమ్మిళితమయ్యాయో వాటిని మనం అధ్యయనం చేసుకున్నాం. మళ్ళీ ఈ 2వ భాగంలో కూడా ఎలాగూ విశ్వాస న్యాయ ఫలితాన్ని లేక క్రియా న్యాయ ఫలితాన్ని అబ్రహాము వాగ్దాన రూపంలో స్వతంత్రించుకున్నాడు, దానిని మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. 9వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ధన్యవచనం సున్నతి ఉన్న వాళ్ళను గురించి చెప్పబడిందా, సున్నతి లేని వాళ్ళను గురించి కూడా చెప్పబడిందా? అబ్రహాము నమ్మిక అతనికి నీతిగా ఎంచబడిందని అంటూ ఉన్నాం కదా. సో 8వ వచనంలో 32వ సంకీర్తనలోని ధన్యతా వచనాలను నిన్నటి దినం మనం అధ్యయనం చేసుకున్నాం. అతిక్రమానికి పరిహారం, పాపానికి ప్రాయశ్చిత్తం, ఈ 2 ప్రత్యేకమైన అంశాలను మనం అధ్యయనం చేసుకొని పరిహారమైన ప్రాయశ్చిత్తమైన ఎవరైతే అతిక్రమం జరిగించారో, ఎవరైతే పాపం చేశారో వారు చెల్లించాల్సిన మూల్యము అయితే వారు పొందారు. తాము చెల్లించకుండా వేరొకరు చెల్లించిన దాని ఫలితాన్ని వీరు పొందారు కనుక ఆ రీతిగా వీరు ధన్యులు అని నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. ఆ క్రమంలోనే అబ్రహాము కూడా అలాంటి ధన్యతను స్వతంత్రించుకున్నాడు అని 9వ వచనం తెలియజేస్తుంది. అయితే ఈ ధన్యతా వచనం సున్నతి ఉన్నవాళ్లను ఉద్దేశించి చెప్పబడిందా, లేకుంటే సున్నతి లేని వాళ్లకు కూడా ఇది వర్తిస్తుందా అని చెబుతూ దానికి తని క్లారిఫికేషన్ ఇస్తాడు. అబ్రహాము నమ్మిక అతనికి నీతిగా ఎంచబడిందని అంటూ ఉన్నాం కదా. ఇక్కడ ఈ వచనాన్ని అధ్యయనం చేసుకోవటానికి ముందు యూదా రబ్బీలు 2 ప్రత్యేకమైన వేరువేరు భాగాలను ఒకదానితో ఒకటి పోల్చి సమన్వయం చేయటానికి వినియోగించే ఆ మార్గదర్శకాలను గురించి అధ్యయనంలో కొంత నేర్చుకుందాం. ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్న వచనం, అలాగే 32వ సంకీర్తనలో ఉన్న వచనం, రెండింటినీ పౌలు సరిపోల్చాడు. రెండింటినీ సరిపోల్చి ఈ 2 ఒకే భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పాడు. యూదా రబ్బీలు ఇలా పవిత్ర గ్రంథములోని వేరువేరు పుస్తకాలలో ఉన్న వేరువేరు వాక్యాలను ఒకదానితో ఒకటి సమన్వయపరచడానికి దేనిని ప్రామాణికతగా పరిగణిస్తారు అని అధ్యయనంలోనికి మనం వెడితే జెరోమ్ కామెంటరీలోనే మనం స్పష్టంగా చూస్తాం. దాన్ని సారూప్య పదాలను ప్రాతిపదికగా తీసుకొని, సారూప్య పదాలను అంటే 2 వచనాలలో ఉన్న సారూప్య పదాలను ప్రాతిపదికగా తీసుకొని
ఈ రెండింటిలోని భావాన్ని ఒకదానితో ఒకటి సమన్వయం చేయటం లేక ఒకదానితో మరొకటి అన్వయించడం జరుగుతుంది అని సంప్రదాయ రబ్బీల విధానాన్ని దానిలో వివరించారు. అయితే ఇక్కడ పౌలు ఎల్ఎక్స్ఎక్స్లో ఉన్న, ఎల్ఎక్స్ఎక్స్ అంటే సెప్ట్యుజింట్, గ్రీకులోనికి తర్జుమా చేయబడిన పూర్వ నిబంధన గ్రంథాన్ని మనం ఎల్ఎక్స్ఎక్స్ లేకపోతే సెప్ట్యుజింట్ అంటాం కనుక ఆ పూర్వ నిబంధన గ్రంథ గ్రీకు తర్జుమా దానిలో ఉన్న పదాలు రెండింటినీ తీసుకొని ఈ రెండు వచనాలను సమన్వయం చేశాడు అని అధ్యయనకారులు చెబుతూ ఉంటారు. అయితే ఆ పదాలు జెరోమ్ కామెంటరీలో ఉన్నాయి. మళ్ళీ వాటిని మనం జ్ఞాపకం పెట్టుకోవడం కష్టం కనుక ఇక్కడ నేను వాటిని ఉదహరించడం లేదు. బట్ యూదా రబ్బీ విశ్లేషణ సంప్రదాయానికి అనుగుణంగా పౌలు ఈ రెండు వచనాలను కూడా సమన్వయం చేశాడు అని మనం గ్రహించాలి. ఆ తర్వాత ధన్యతా వచనం. ధన్యత అనేది వారి అనుగ్రహం మన ప్రయాస కంటే కూడా వారి అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత వారి అనుగ్రహం బాధ్యతతో కూడి ఉంటుంది. ఆ బాధ్యతలో ప్రత్యేక శ్రద్ధ, ప్రత్యేక ప్రేమ కూడా ఇమిడి ఉంటాయి. ఇక్కడ నేను ఒక అంశాన్ని, నా వ్యక్తిగత అంశాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. మీతో పంచుకోవాలన్న సంతోషం కూడా నాలో ఉండి నేను ఈ సంఘటన మీకు చెబుతున్నాను. రాత్రి నేను మా ఏసీటీసీ ప్రొఫెసర్ రెవరెండ్ డాక్టర్ జి సంపూర్ణరావు గారి దగ్గర నుంచి నేను ఫోన్ కాల్ స్వీకరించాను. నాకు చాలా సంతోషం వేసింది. కాలేజీలో ఉన్నప్పుడు నన్ను బహుగా ప్రేమించేవాళ్ళు. నేను కూడా అమ్మగారిని అక్క అని పిలిచేవాడిని, అయ్యగారిని బావగారు అని సంబోధించేవాడిని. చాలా ప్రేమతో ఉండేవాడు. వారు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత, నీ రోమా పత్రిక అధ్యయన విశ్లేషణ చాలా బాగుందోయ్, చాలా సంతోషంగా ఉంది, నిన్ను చూడాలనిపించింది కనుక ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే నన్ను కలువు అని అన్నాడు. నాకైతే ఆ గుండెల నిండా సంతోషం పొంగి పొర్లింది అనిపించింది. అయితే నేను వెంటనే చెప్పిన మాట, అంటే ఎప్పుడు నేను నా అధ్యాపకులందరినీ ఉద్దేశించి చెప్పే మాట, కేవలం మీ పాదాల చెంత అధ్యయనం చేసే ధన్యత మాకు కలిగింది కనుక ఈవేళ మేము ఈ రీతిగా అభివృద్ధిలోనికి రాగలిగాము అని నేను నా కృతజ్ఞతని మా గురువు గారికి వ్యక్తపరిచాను. ఏసీటీసీలో ఉన్న అధ్యాపకులందరినీ నేను అలాగే గురువులుగా సంబోధిస్తాను. మళ్ళీ వారి పాదాల చెంత విద్యను అభ్యసించడమే నా ధన్యత అని కూడా నేను సంతోషంగా అంగీకరిస్తూ ఉంటాను. అంటే ధన్యతలో మాకు పాఠాలు బోధించాలి అనే వారి బాధ్యత మాత్రమే కాక వారి ప్రత్యేక శ్రద్ధ కూడా ఉన్నది. మళ్ళీ ఆ ప్రత్యేక శ్రద్ధలో వారి ప్రేమ కూడా ఇమిడి ఉంటుంది. అలాగే ఈ ధన్యతా వచనం అబ్రహాము పట్ల దేవుడు వ్యక్తపరిచిన ఈ ధన్యతా వచనం దేవ ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉంటుంది. అంటే అబ్రహాము ఇంకను పరిపూర్ణమైన విశ్వాస స్థితిలోనికి ప్రవేశించకపోయినప్పటికీ అతని క్రియాన్యాయం, ప్రయాస, ఫలితము, ప్రయత్నము వీటన్నింటిలో పరిపక్వత రానప్పటికీ దేవుడు ఈ పదాలను వాడి ధన్యత అనే మాటలను ఉపయోగించాడు. అందుకని ధన్యతా వచనము ఏ స్థితిలో ఇవ్వబడింది? అతడు ధన్యుడైన స్థితిలోనా, లేక అతని ధన్యత అనుగ్రహం ద్వారా సమకూరిందా అనే ప్రశ్న వేసి దానికి మళ్ళీ ధర్మశాస్త్ర క్రియాన్యాయాన్ని జోడించి అబ్రహాము సున్నతి పొందిన అనంతరం ఈ ధన్యతను సంతరించుకున్నాడా, లేక సున్నతికి పూర్వమే దైవానుగ్రహ ధన్యతను అతడు స్వతంత్రించుకున్నాడా అని ప్రశ్న వేసి క్యాటకిసిస్ అనే మాట చెప్పాను నేను మీకు. సోక్రటీస్, క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో ప్రారంభమైన ఆ సోక్రటీస్ రచనా శైలిని అనుసరించే ఈ పత్రిక మనకు పలు ప్రశ్నలను సంధిస్తూ ఉంటుంది. దానికి తనే జవాబు చెబుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ జవాబు చెప్పడంలో కూడా ప్రశ్నతోనే జవాబు చెబుతున్నాడు. ప్రశ్నలు 2 వేశాడు. ఆ రెండింటి జవాబు మార్మికంగా మరొక ప్రశ్నలో ఇమిడ్చి వేశాడు. ఏమంటున్నాడు? అబ్రహాము నమ్మిక అతనికి నీతిగా ఎంచబడిందని అంటున్నాం కదా, కనుక పై 2 ప్రశ్నలకు ఇది జవాబు అని అర్థం. 10వ వచనం
బాగుంది. అది ఏ పరిస్థితిలో ఎంచబడింది? సున్నతి కలిగి ఉన్నప్పుడు ఎంచబడిందా, లేక సున్నతి లేనప్పుడు ఎంచబడిందా? మళ్ళీ ప్రశ్నలు. ముందేమో స్టేట్మెంట్, ఓకే, ఇట్స్ ఓకే, బాగుంది. అయితే అది ఏ పరిస్థితిలో ఎంచబడింది? ఒక ప్రశ్న. సున్నతి కలిగి ఉన్నప్పుడా, లేక సున్నతి లేనప్పుడా? మరొక ప్రశ్న. మళ్ళీ జవాబు చెబుతూ సున్నతి కలిగి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. ఎగైన్ మళ్ళీ తన ప్రశ్నలకు సరైన స్టేట్మెంట్, ఆ జవాబును కూడా స్టేట్మెంట్ లాగా ఇవ్వటాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఏ పరిస్థితి అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. పరిస్థితిని మనం అర్థం చేసుకోవడానికి అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము యొక్క పరిణామ క్రమాన్ని వర్గీకరించుకుందాం. అతని విశ్వాస యానానికి సంబంధించిన పరిణామ క్రమాన్ని కాలం రీత్యా వర్గీకరించుకుందాం, కాల వర్గీకరణ చేసుకుందాం. 75 ఏళ్ల పూర్వమున్న అబ్రహాం, సరే 75 ఏళ్ల పూర్వం కూడా దానిని మనం 2 రకాలుగా విభాగించుకోవచ్చు, లేకపోతే 2 ఉపభాగాలు చేసుకోవచ్చు. 75 ఏళ్ల పూర్వం అతడు నిర్దేవుడు కాడు, కానీ మూర్తి ఆరాధనను ఆచరించినవాడు. ఆ తరువాత ఐతిహ్యం మనకు చెప్పేది ఏంటంటే, మూర్తి ఆరాధనలో వారి తండ్రి కుటుంబం పూజారులుగా ఉండేవారు అని. అంటే ఆ పౌరోహిత్యాన్ని నడుపుతూ ఉండేవారు. మూర్తి ఆరాధన యొక్క పౌరోహిత్య బాధ్యతలను ఆ కుటుంబం నెరవేరుస్తూ ఉండేది. సో అభ్యాస మతం, మూర్తి మతం, నేను మిగిలిన పేర్లు చెప్పడం లేదు, ఆదికాండంలో మనం అధ్యయనం చేసుకున్నాం కనుక. అబ్రహాము యొక్క అభ్యాస మత విశ్వాసము మూర్తి మత ఆరాధన. పైగా మూర్తి మత ఆరాధనలో అతని కుటుంబము చాలా ప్రధానమైన పాత్రను వహించిన కుటుంబము. అయితే ఆ క్రమంలో అతనికి మీమాంస ఎదురైంది. మూర్తి ఆరాధన యొక్క సంశయం అతనిలో ప్రవేశించిన తర్వాత మూర్తి ప్రతిస్పందిస్తాడా, ఆత్మ ప్రతిస్పందిస్తుందా అనే తీవ్ర మీమాంసకు లోనయ్యాడు. మూర్తి ప్రతిస్పందిస్తుందా, ఆత్మ ప్రతిస్పందిస్తుందా? మూర్తి ప్రతిస్పందించదు అనే ఆ భావనలోనికి వచ్చాడు. మూర్తి పట్ల మన ఆచార కర్మకాండలతో మనం ప్రతిస్పందించాలి తప్ప మూర్తి ప్రత్యక్షంగా స్వయంగా ప్రతిస్పందించదు అనే ఒక నమ్మికలోనికి అతడు ప్రవేశించిన తర్వాత దీని ప్రత్యామ్నాయం ఏంటి, లేక దీనికి జవాబు ఏమిటి అనే ఆ జిజ్ఞాసలోనికి వెళ్ళి ఆ మీమాంసలో నుంచి అన్వేషణ ప్రారంభించాడు. అక్కడ మూర్తి ఆరాధనకు ఆత్మ ఆరాధనకు ఆ రెండింటి వ్యత్యాసాన్ని గ్రహించే ప్రయత్నం ప్రారంభం చేశాడు. ఇది 75 ఏళ్ల క్రితం వరకు ఉన్న పరిస్థితి. సరే, ఈ క్రమంలో అధ్యయనం కనుక చరిత్రే మనం ఉటంకించుకుందాం. ఈ క్రమంలో మూర్తి ఆరాధనకు సంబంధించిన దైవాతిక్రమాన్ని ఆ కుటుంబం జరిగించింది కనుక ఊరు, అంటే కల్దీల ఊరు అనే పట్టణంలో ఉన్న మూర్తి ఆరాధకులందరూ కూడా ఆ కుటుంబాన్ని వెలివేశారు అనే ఒక ఐతిహ్యాన్ని ఎక్స్ట్రా బిబిలికల్ రిసోర్స్లో నుంచి మనం చెప్పుకున్నాం. ఆ క్రమంలో కనానుకు బయలుదేరారు. ఇది అబ్రహాము తండ్రి కనాను దర్శనం లేకున్నప్పటికీ కనాను గురించి విని కనానుకు బయలుదేరి మధ్యలో హారానులో ఆగిపోయాడు. అక్కడ అతడు మరణించాడు. అదొక సంధికాలం. మూర్తి ఆరాధనలో నుండి విడివడి ఆత్మ ఆరాధనను అస్పష్ట భావనగా కలిగి ఉండి మళ్ళీ మూర్తి ఆరాధకుల చేత సామాజిక వెలికి గురి కాబడి హారానుకు వచ్చారు. హారాన్లో కుటుంబ వ్యవస్థ మళ్ళీ కొంచెం ఇబ్బంది పడింది. అక్కడ ఒక స్పష్టమైన సంధింపులోనికి అబ్రహాము ప్రవేశించాడు. అది టర్నింగ్ పాయింట్. స్పష్టమైన సంధింపు ఏంటంటే, ఆత్మ ఆరాధనను ప్రగాఢంగా విశ్వసించిన అబ్రహాము ఆత్మ దేవుని చేత సంధింపబడి ఆత్మ దేవుని ఆదేశాన్ని లేక ఆత్మదేవుని వాగ్దాన సహిత ఆదేశాన్ని స్వీకరించాడు. అప్పటికి 75 ఏళ్ళు. సో అది అతని విశ్వాస యాన పరిణామంలోని తొలి మెట్టుగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ రెండో మెట్టు, తనను సంధించిన ఆత్మదేవుని వాగ్దాన
పూరిత ఆదేశాన్ని అనుసరించి తన క్రియాన్యాయాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. కల్దీల ఊరనే పట్టణం, అక్కడి నుంచి హారాను నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి కనానుకు అతను చేరుకున్నాడు. చాలా సుదీర్ఘమైన ప్రయాణం. అబ్రాహాము, శారా, హాగరు వీరు వ్యక్తులుగానే మనం పరిగణిస్తాం, కానీ అబ్రహాము వెంట ఎంత ఒక కాన్వాయ్ బయలుదేరిందో ఊహించుకుంటే అర్థమవుతుంది. తర్వాత దాని వివరణ మరొక వచనంలో మరింతగా నేను చెబుతాను. ఒక సముదాయం బయలుదేరింది అబ్రహామే అంట. ఆ సముదాయాన్ని అంతటినీ కూడా అతడు విశ్వాసంతో నడిపించుకుంటూ వచ్చాడు. ఈ సముదాయం అంతా కూడా అబ్రహామును అనుసరించిన సముదాయం అంతా కూడా అబ్రహాము నమ్మిన దేవుని విశ్వాసం పట్ల అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసాన్ని ప్రాతిపదికగా తీసుకుని అతని వెంట నడిచి రావటాన్ని మనం చూస్తాం. అబ్రహాము విశ్వాస పరిణామ క్రమంలో రెండవ మెట్టు విశ్వాస సంబంధిత క్రియాన్యాయం. హారాను నుండి బయలుదేరాడు. అక్కడ నుండి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడు. అక్కడ బలిపీఠాన్ని నిర్మించాడు. బేతేలుకు హాయికి మధ్య చేరుకుని మరొక బలిపీఠాన్ని నిర్మించాడు. ఆ తరువాత శోధనకు, అంటే భౌతిక ఆహార లేమి వలన కలిగిన శోధనకు అతను గురి కాబడి ఐగుప్తుకు వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ వెనుదిరిగి వచ్చాడు. అవమాన భారంతో వెనుదిరిగి వచ్చాడు. ఆ తరువాత కలిగిన పరిస్థితి అంటే విశ్వాస క్రియా న్యాయములు అతడు ఎదుర్కొన్న ఒడిదుడుకులన్నీ ఉన్నాయే, ఆ ఒడిదుడుకులన్నీ కూడా అతని విశ్వాస యాన పరిణామ క్రమంలో రెండవ మెట్టు అందాం. హారాను నుండి కనానుకు వచ్చి, కనాను నుండి ఐగుప్తుకు పలాయనం వెళ్ళి, ఐగుప్తు నుండి మళ్ళీ అవమాన భారంతో తిరిగి కనానుకు చేరుకున్నాడే. ఇదంతా కూడా రెండవ పరిణామ క్రమంలోని రెండవ సోపానం అని చెప్పుకుందాం. అక్కడి నుంచి మూడో భాగం మొదలవుతుంది. అక్కడి నుంచి ప్రత్యక్షతలోనికి, దైవ ప్రత్యక్షతలోనికి సాక్షాత్తు ప్రవేశిస్తాడు. అంటే ప్రత్యక్షతలోనికి, ఆ డైరెక్ట్ రెవల్యూషన్లోనికి, డైరెక్ట్ మేనిఫెస్టేషన్లోనికి ప్రవేశిస్తాడు. అక్కడ 15వ అధ్యాయంలో మనం దాన్ని చూస్తాం. ప్రవేశించిన తర్వాత అక్కడ నుంచి విశ్వాస యానాన్ని కొనసాగించుకుంటూ వస్తాడు. అక్కడికి ఆపుదాం. అంటే ఆ 3 పరిణామాలని చెప్పుకుందాం, ఎందుకంటే ఆదికాండపు అధ్యయనం కాదు కనుక. ఓకే, ఇక్కడ ఏ క్రమంలో అతనికి సున్నతి ఇవ్వబడింది, ఏ క్రమంలో వాగ్దానం ఇవ్వబడింది, ఈ రెండింటిని గురించి పౌలు ప్రస్తావన చేస్తూ వాగ్దాన ధన్యత క్రియాన్యాయానికి పూర్వమే విశ్వాస న్యాయాన్ని అనుగ్రహించి అబ్రహాముకు అనుగ్రహించబడింది అని 10వ వచనంలో చెబుతాడు. 11వ వచనం దాన్ని అనుసంధానంగానే ఉంటాయి వచనాలని. మళ్ళీ సున్నతి లేని వాళ్ళైనప్పటికీ నమ్మిన వాళ్ళందరికీ అతడు తండ్రి కావడంతో వాళ్లకు నీతి ఆరోపించటానికి అతడు ఇంకా సున్నతి పొందకముందే తనకు విశ్వాసం ద్వారా కలిగిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. మళ్ళీ సంక్లిష్టమైన వచనం, అనేక పదాలు, అనేక భావాలు ఒకదానితో ఒకటి ముడిపెట్టి చెప్పిన వచనం. రోమా పత్రికలోని ప్రతి వచనాన్ని కూడా 1కి 4 సార్లు మనం చదువుకుంటే తప్ప ఆకలింపు చేసుకోలేము. అందుకనే పదే నేను వాటిని అధ్యయనం చేస్తూ మీతో ఉటంకిస్తూ ఉంటాను. సున్నతి లేని వాళ్ళైనప్పటికీ నమ్మిన వాళ్ళందరికీ అతడు తండ్రి కావడంతో, దాన్ని మళ్ళీ తర్వాత చెప్పుకుందాం, తనకు విశ్వాసం ద్వారా కలిగిన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తు పొందాడు. ఇక్కడ మరొక 2 భావనలు. ఈ రెండవ భాగాన్ని అధ్యయనం చేసుకొని పూర్వ భాగంలోనికి మనం ప్రవేశిద్దాం. విశ్వాస చిహ్నము, నీతిమత్వపు ముద్ర అనే 2 ప్రత్యేక భావనలని మనం ఈ వచనంలో చూస్తాం. విశ్వాస చిహ్నము, నీతిమత్వపు ముద్ర. చిహ్నము, ముద్ర, ఈ రెండింటిని భౌతిక కోణంలో నుంచే, ఎందుకంటే చిహ్నమైన ముద్ర అయిన 2 భౌతిక అంశాలే కనుక భౌతిక కోణంలో నుంచే అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ముద్ర అంటే సీల్ అని అంటాం. సాధికారికంగా ఒక ఉన్నత వ్యక్తికి చెందిన
స్వాస్థ్యాన్ని ముద్రిస్తారు. లేకపోతే సాధికారకంగా ఇది ఫలానా వారికి చెందుతుంది, వ్యక్తి కానీ వ్యవస్థ కానీ వారికి చెందినదిగా పరిగణించడానికి ముద్ర వేస్తారు. సింపుల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్లో బ్యాలెట్ పేపర్స్ అన్నింటినీ కూడా సీల్ చేస్తారు. సీల్ చేసిన తర్వాత లక్కతో ముద్ర వేస్తారు. లక్క పెట్టి దాని మీద ముద్ర వేస్తారు. ఆ ముద్ర లోపల ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. ముద్ర లోపల ప్రభుత్వ చిహ్నం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వ చిహ్నంతో పాటు అక్కడ ఏజెంట్స్ ఉంటారు కదా, పార్టీలకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ ప్రత్యేక పార్టీ ముద్రకు సంబంధించిన చిహ్నాన్ని సీల్ మీద వేస్తారు. నాకు ఇప్పుడు తెలియదు, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం వివాహానికి పూర్వం అప్పుడు నేను ఏజెంట్గా ఉండి వీటన్నింటినీ గమనించాను. ఇప్పుడున్న ఈ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులు నాకు తెలియదు. బట్ సీల్ యొక్క అంటే ముద్ర యొక్క లక్షణాన్ని నేను చెబుతున్నాను. ఇది ప్రభుత్వ ఆస్తి లేక ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. ముద్ర వేసిన తర్వాత ప్రభుత్వ ఆధీనంలో ఉన్నది. సో నీతిమత్వాన్ని, అబ్రహాముకు అనుగ్రహించబడిన నీతిమత్వాన్ని ఎలా మనం అభివర్ణించుకోవచ్చు అంటే, ఇదిగో అబ్రహాము అనే ఈ వ్యక్తి లేక అబ్రహాము అనే ఈ వ్యక్తిని నీతిమంతునిగా నేను తీర్పు తెచ్చి ఇతడు నా సొత్తై ఉన్నాడు అని నేను ముద్ర వేశాను. అది అబ్రహాము నీతిమత్వానికి దేవుడు ముద్ర వేశాడు, సీల్ చేశాడు. ఇట్ బిలాంగ్స్ టు మీ. అది ఇతడు నావాడు, ఇతని విశ్వాసము నాది కనుక నేను ముద్ర వేశాను. ఆ ముద్రలో తన బాహ్య చిహ్నాన్ని, సున్నతి అనేది విశ్వాస చిహ్నంగా, ఎందుకు నేను నీతిమత్వపు ముద్ర ఇతనికి వేశానంటే ఇతని విశ్వాసాన్ని నేను పరిగణలోనికి తీసుకున్నాను. ఇతని విశ్వాసం నా మూలాధారం మీద ఆధారపడి ఉన్నది కనుక నేను ఇతన్ని స్వతంత్రించుకొని ముద్రించాను. ఆ క్రమంలో ఇతనికి కూడా ఒక విశ్వాస చిహ్నాన్ని నేను కేటాయించాను నా ముద్రలో భాగంగా. ఈ విశ్వాస చిహ్నం ఉన్నదే, దానిని పౌలు సున్నతిగా పేర్కొన్నాడు. ముందు భాగంలోనికి మనం వెళ్దాం. మళ్ళీ సున్నతి లేని వాళ్ళైనప్పటికీ నమ్మిన వాళ్ళందరికీ అతడు తండ్రి కావడంతో వాళ్లకు నీతిని ఆరోపించడానికి. ఇక్కడ అబ్రహాము యొక్క క్యాన్వాయిన్ గురించి చెప్పుకుందాం. అబ్రహాము వెంట ఎందరూ ప్రయాణం చేసి వచ్చారో మనకి స్పష్టత తెలియదు. కానీ 14వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ ఆ పరరాజులు తన సోదరుని కుమారుని మీద దాడి చేసినప్పుడు అబ్రహాము ప్రతిదాడి చేయటానికి తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. తన ఇంట పుట్టి అనే మాట, అలవరచబడిన అనే మాట, ఆ రెండు. అలవరచబడిన అంటే తర్ఫీదు పొందిన అనే మాట మనం చెప్పుకున్నాం ఆదికాండం అధ్యాయంలో. అంటే అతని ఇంట పుట్టి అతని వెంట వచ్చిన వారితో, అప్పుడు వెంట వచ్చిన వారి ఇంట పుట్టి అందాం. అంటే ఎందరు బయలుదేరి వచ్చారో వి డోంట్ నో. బట్ అతని ఇంట పుట్టిని అలవర్చబడిన వారే 318 మంది ఉన్నారు. మళ్ళీ మనం 17వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే సున్నతి క్రమం జరిగితే ఉన్నప్పుడు నీ ఇంట పుట్టిన ప్రతివాడు అంటాడు, నీవు వెండి పెట్టి కొన్న నీ పరిచారకులు కూడా సున్నతి పొందాలి అన్నాడు. ఇక్కడ యెహోవా వాగ్దానాన్ని ఈ పరిచారకులు లేక ఈ పనివాళ్ళు వెంబడించారా, లేక యెహోవా వాగ్దానాన్ని విశ్వసించి తన క్రియా న్యాయం చొప్పున కనానుకు బయలుదేరిన అబ్రహాము పట్ల నమ్మకం ఉంచి వారు బయలుదేరి వచ్చారా? చాలా సున్నితమైన విషయం. అబ్రహాము యెహోవాను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము నమ్మిన దేవుని అనుసరిస్తూ వచ్చిన అబ్రహామును నమ్మి పరిచారకులు వెంటబడి వచ్చారు. అది కూడా వారికి సున్నతిని ప్రసాదించింది. కనుక సున్నతి లేని వాళ్ళైనప్పటికీ నమ్మిన వాళ్ళందరికీ అతడు తండ్రి కావడంతో
దీన్ని తర్వాత కూడా మళ్ళీ విశ్లేషణ చేసుకుందాం. ఆ భావం అసంపూర్ణంగానే చెప్పాను. తర్వాత మళ్ళీ దాని పరిపూర్ణ విశ్లేషణ మళ్ళీ తరువాతి వచనాల్లో మనం చెప్పుకుందాం. కనుక నీతి ముద్ర, విశ్వాస చిహ్నము దీనిని కేవలము నీతి ముద్రకు ఆధారమైన అబ్రహాముకు మాత్రమే ప్రత్యేకించక, తనను నమ్మిన అబ్రహామును విశ్వసించి వెంటబడి వచ్చిన వారందరికీ కూడా దాన్ని అనువర్తింపచేయటాన్ని 11వ వచనంలో మనం చూస్తాం. మళ్ళీ 12వ వచనం, మళ్ళీ సున్నతి ఉన్నవాళ్ళకు కూడా తండ్రి అయ్యేందుకు, అంటే సున్నతి మాత్రమే ఉన్నవాళ్ళు కాకుండా మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందకముందు అతడు విశ్వాసంతో వేసిన అడుగుజాడల వెంటబడి నడుచుకున్న వాళ్ళకు కూడా తండ్రి అయ్యేందుకు అతడు ఆ గుర్తు పొందాడు. పైన మనం దాని వివరణ అంతా కూడా చెప్పుకున్నాం. సున్నతి మాత్రమే ఉన్నవాళ్ళు కాకుండా మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతడి విశ్వాసంతో వేసిన అడుగుజాడల వెంటబడి నడుచుకున్న వాళ్ళకు కూడా, పరిచారకులందరూ కూడా 17వ వచనంలో దాని జస్టిఫికేషన్ని మనం చూస్తాం. దానికి గుర్తుగా అతను పొందాడు. ఇప్పుడు 13వ వచనం దగ్గరికి వెళ్దాం. 13వ వచనంలో అతడు లోకానికి వారసుడవుతాడనే వాగ్దానం అబ్రహాముకు కానీ అతని సంతానానికి కానీ ధర్మశాస్త్రం వలన కలగలేదు, కానీ విశ్వాసానికి సంబంధించిన నీతి వలనే కలిగినది. విశ్వాస సంబంధిత నీతిమత్వము, మళ్ళీ లోకానికి అంతటికీ వారసుడవుతాడనే వాగ్దానం. ఈ వాగ్దాన విశ్వాసాన్ని ఒకసారి పరిగణలోనికి తీసుకుందాం. 75 ఏళ్ల ప్రాయం అక్కడి నుంచి వచ్చాడు. అప్పటికే బలముడిగిపోయింది. మళ్ళీ కొన్ని ఏళ్ల తరువాత కానీ అతని వాగ్దానం నెరవేర్పు పొందలేదు. అంటే ఇంత సుదీర్ఘ కాలంలో, ఇంత సుదీర్ఘ సమయంలో ఆ వాగ్దానాన్ని అలాగే అట్టిపెట్టుకొని ఉన్నాడు. ఆ వాగ్దానం పట్ల విశ్వాసాన్ని వీడలేదు. వాగ్దాన అమలు క్రమంలో తన స్వీయ చిత్తానికి అంతో ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఒక నిరంతర శత్రుత్వాన్ని జాతికి ఆపాదించుకొని వచ్చాడు. ఆదికాండంలో మనం దాన్ని అధ్యయనం చేసుకుందాం, దాన్ని ప్రక్కన పెడదాం. కానీ ఈ క్రమంలో అతడు లోకానికి వారసవుతాడు అనే వాగ్దానం ఇక్కడ మనం చూస్తాం. లోకానికి వారసుడవుతాడు 15వ అధ్యాయంలో మనం స్పష్టంగా చూస్తాం. ఒట్టిపోయిన స్థితిలో ఉన్న వృద్ధులైన ఇద్దరు, సరే అబ్రహాము యొక్క బీజ న్యాయాన్ని గురించి మనం అక్కడ చెప్పుకున్నాం, అది వేరు. అక్కడ శారమ్మ యొక్క క్షేత్ర న్యాయము సమసిపోయింది అని, అబ్రహాము యొక్క బీజ న్యాయము యాక్టివ్గానే ఉందని కూడా మనం అక్కడ చెప్పుకున్నాం. అయినప్పటికీ ఆశ ఉన్నప్పటికీ దేహస్థితి మృతతుల్యమైన పరిస్థితిలో సహితము లోకానికి వారసుడవుతాడనే వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. ఇదిగో నీవు బయటకు వెళ్ళి ఆకాశంలో కనిపిస్తూ ఉన్న నక్షత్ర సముదాయాన్ని లెక్కించు, నీ వల్ల కాదు, లెక్కకు మించిన ఆకాశ నక్షత్రాల కంటే మిన్నయైన జనాంగానికి నీవు తండ్రి అవుతావు, వారసుడవుతావు. అది లోకానికి వారసత్వాన్ని అనుగ్రహించాడు, లోక వారసత్వాన్ని అనుగ్రహించాడు. ఒట్టిపోయిన స్థితిలో సముద్ర ఇసుక రేణువులను నీవు లెక్కించగలవా? అంతటి సంతతిని నేను నీకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ సున్నతికి పూర్వమే, అంటే ధర్మశాస్త్ర సంబంధిత, ఇక్కడ ధర్మశాస్త్రం అంటానికి కూడా లేదు, ఎందుకంటే అప్పటికి ధర్మశాస్త్రం ఆవిర్భవించలేదు. అంటే క్రియాన్యాయానికి ఆవల ఉన్న విశ్వాస న్యాయాన్ని స్వీకరించి లోక వారసత్వాన్ని పొందాడు. ఇప్పుడు లోక వారసత్వాన్ని మనం భిన్న రీతులుగా చెప్పుకుందాం. లోక వారసత్వం అసలు భౌతిక వారసత్వమే లేదు. మళ్ళీ వారసత్వాన్ని స్వతంత్రించుకునే క్రమంలో భౌతిక వారసత్వ పోరును కూడా అతడు ఎదుర్కొన్నాడు. ఒకవైపు అరబ్బులు, మరొక వైపు యూదులు, ఇద్దరు కూడా ఆ పోరును అలాగే నేటికి కొనసాగించడాన్ని మనం చూస్తాము. అంటే భౌతిక వారసత్వ పోరును కూడా అతడు కొని తెచ్చుకున్నాడు. కానీ అబ్రహాము వారసత్వ వాగ్దాన క్రమంలో జనించిన యేసుస్వామి విశ్వాసాన్ని విశ్వవ్యాపితంగా ఉన్న క్రైస్తవులందరూ పాటించడం ద్వారా శూన్య స్థితిలో అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు
ఈవేళ మనం చూస్తూ ఉన్నాం. అందుకని లోకానికి వారసునిగా లేక లోకానికి పితరుడుగా అతడు ప్రస్తుతింపబడ్డాడు. మరొకటి లోక వారసత్వం. ఇంకొక విధంగా కూడా మనం చెప్పుకుందాం. ఇస్సాకు ద్వారా, అంటే తన కుమారుని ద్వారా లోక వారసత్వానికి మూలమైన క్రీస్తు స్వామి రావటానికి లైన్ ఏర్పడింది కనుక, అంటే ఆ జాతి నిర్మాణం జరుగుతూ వచ్చింది కనుక ఈ రెండు కోణాల్లో నుంచి లోకానికి వారసుడవుతాడనే వాగ్దానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా ధర్మశాస్త్రానికి పూర్వం జరిగిన విశ్వాసక్రియ అంటున్నాడు. ఇప్పుడు 14వ వచనంలోనికి వద్దాం. ధర్మశాస్త్రానికి సంబంధించిన వాళ్ళు వారసులైతే విశ్వాసం వ్యర్థమవుతుంది, వాగ్దానం కూడా నిరర్ధకమవుతుంది. ఇది చాలా సున్నితమైన ప్రధానమైన అంశం. ధర్మశాస్త్రానికి మాత్రమే సంబంధించిన వాళ్ళు వారసులైతే విశ్వాసం వ్యర్థమవుతుంది. మళ్ళీ ధర్మశాస్త్ర ఆవిర్భావాన్ని గురించి మనం నిన్న అంతకుముందు కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ఒక ప్రత్యేక పరిస్థితిలో ఒక ప్రత్యేక జనాంగం జాతిగా ఆవిర్భవించే క్రమంలో అనుగ్రహించబడిన సామాజిక, నైతిక, విశ్వాస విధి విధానాలను ధర్మశాస్త్రం అన్నాం. అసంఘటితంగా ఉన్న చెర నుండి బయటికి వచ్చిన ఇశ్రాయేలీయులు ఒక బలీయమైన, క్రమబద్ధమైన, నిర్మాణాత్మకమైన జాతిగా ఆవిర్భవించే క్రమంలో వారికి అనుగ్రహించిన విధి విధానాలను ధర్మశాస్త్రంగా మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ 17వ అధ్యాయంలో, ఆదికాండం 17వ అధ్యాయంలో ఉన్న ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని మనం చెప్పుకుందాం. ఇది తరతరాలకు మీకు వాగ్దానం అవుతుంది అన్నాడు. సున్నతిని ఇచ్చిన తర్వాత మీరు తరతరాలు దీనిని పాటించాలి అన్నాడు. ఈ తరతరాలు అనే మాటను ఆధారం చేసుకొని ధర్మశాస్త్రం సున్నతిని లీగలైజ్ చేసింది, చట్టబద్ధం చేసింది. చట్టబద్ధం చేయటం మాత్రమే కాకుండా సున్నతిని కంపల్సరీ చేసింది. దానిని ధర్మశాస్త్రం ఓన్ చేసుకుంది అనే కంటే కూడా మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే అబ్రహాము విశ్వాసం ద్వారా అనుగ్రహించబడిన విశ్వాస చిహ్నమైన సున్నతిని ధర్మశాస్త్రము కబ్జా చేసింది అంటాం. కొంచెం కష్టమైన పదమైన కబ్జా చేసింది. ఆ కబ్జా చేసే క్రమంలో ఇదిగో ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్లకు మాత్రమే దీనిని పరిమితం చేస్తూ ఉన్నాను అని ఒక ఖరారు శాసనాన్ని స్థిరపరిచింది. అందుకని విశ్వాసానికి ముందు క్రియాన్యాయం ఉన్నది. క్రియాన్యాయం ద్వారా విశ్వాస న్యాయంలోనికి వచ్చాడు. అక్కడ నీతిమత్వము అనే ముద్ర వేయబడింది. దానిలో విశ్వాస చిహ్నము అనుగ్రహించబడింది. ఆ విశ్వాస చిహ్నాన్ని కేవలము ధర్మశాస్త్ర అనుసారులకు మాత్రమే మనం పరిమితం చేస్తే దాని వాగ్దాన యథార్థత వ్యర్థమవుతుంది అని అన్నాడు. మళ్ళీ నిరర్ధకమవుతుంది అన్నాడు. వాగ్దానం కూడా నిరర్ధకమవుతుంది, అది వృధా అయిపోతుంది, దేనికి పనికి రాకుండా పోతుంది. కనుక ధర్మశాస్త్రానికి ఆవల విశ్వాస చిహ్నంగా సున్నతిని మీరు పరిగణించాలి అన్నాడు. సరే, ఇక్కడ ఇంకొక వివరణ కూడా చెప్పుకుందాం. తరతరాల కట్టడి అన్నాడు. ఆ తరువాతి కాల గమనంలో ప్రత్యేకమైన జాతి చిహ్నంగా అది రూపాంతరం చెందింది. అయితే ఈ తరతరాల వారసత్వం, మళ్ళీ విశ్వాస లోక వారసత్వం, ఈ రెండింటినీ కూడా మనం విశ్వాసంలోనికి, క్రైస్తవ విశ్వాసంలోనికి అన్వయించుకొని సున్నతికి ప్రత్యామ్నాయంగా లేక సున్నతికి సాదృశ్యంగా అందాం. సున్నతికి సాదృశ్యంగా ఈవేళ మనం బాప్తిస్మాన్ని ఆచరిస్తూ ఉన్నాం. జెరూసలేం కౌన్సిల్లో కూడా 50లో జరిగిన జెరూసలేం కౌన్సిల్లో కూడా తీర్మానం ఇదే. సున్నతి పొందిన వారు బాప్తిస్మం పొందాలి, సున్నతి లేనివారు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం క్రైస్తవ విశ్వాసానికి సున్నతి సాదృశ్యమైన చిహ్నంగా ఉంటుంది అని తీర్మానం చేశారు. కనుక ఆ తరతరాల లోక వారసత్వం క్రమాన్ని సున్నతికి ప్రత్యామ్నాయంగా బాప్తిస్మం కొనసాగించడాన్ని ఇవాళ మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయం కూడా అధ్యయనంలో జ్ఞాపకం చేస్తున్నాను. అప్రస్తుతమైన అధ్యయనంలో అన్నీ మనం చెప్పుకోవాలి కాబట్టి
1950s లేకపోతే 1950వ దశక ద్వితీయార్థంలో సుబ్బారావు మూమెంట్ అని ఒకటి మునిపల్లిలో బయలుదేరింది. చాలా కొద్ది మందికి తెలుసు, బహుశా దాంతో పరిచయం ఉన్న వాళ్ళకి తెలుసు, దాని గురించి పూర్తిగా తెలియపోయినా విని ఉంటారు. ఇప్పటికైనా సరే మనం గుంటూరు నుండి పొన్నూరు వెళ్తూ ఉంటే మునిపల్లె అవుట్స్కట్స్లోకి, అంటే మునిపల్లె ఎంటర్ అయి మునిపల్లె దాటి అవుట్స్కట్స్లోకి వెళ్ళేప్పుడు కుడివైపు రోడ్డు ప్రక్కన వారి చర్చ్ కనపడుతుంది. సుబ్బారావు చౌదరి అనే అతను ఈ మూవ్మెంట్ని స్టార్ట్ చేశాడు. ఇతడు రిట్రీట్ అనే ఒక సిద్ధాంత గ్రంథాన్ని వ్రాశాడు. అధ్యయనం చేసుకుంటాను. మేము కూడా ఏసీటీసీలో మా గురువుల దగ్గర దీన్ని అధ్యయనం చేశాం. సుబ్బారావు మూమెంట్ అధ్యయనంలో మీకు కూడా తెలియాలని నేను చెబుతూ ఉన్నాను. దీనికి కొంచెమే రిలేటెడ్ అయి ఉంటుంది. అతను ఏమంటాడంటే, బాప్తిస్మ ప్రక్రియను దళితేతరులైన వారు క్రైస్తవ విశ్వాసం పట్ల ఆకర్షితులైన బాప్తిస్మ ప్రక్రియలోనికి ప్రవేశించిన తరువాత దళిత సంప్రదాయంలోనికి వెళ్ళామనే ఒక అపోహను కలిగి ఉన్నారు కనుక బాప్తిజం అక్కర్లేదు అనే ఒక సైద్ధాంతిక సూత్రాన్ని అతడు ప్రతిపాదించాడు. బాప్తిజం తీసుకోవాల్సిన అగత్యం లేదు అని. మళ్ళీ దానికి ప్రామాణికతగా దొంగ, సిలువలో వేలాడిన దొంగ బాప్తిజం తీసుకోకుండానే పరదైసుకు చేరాడు, వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు అనే దాన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు. అంటే కాకుంటే ఆ మూమెంట్ అంత ప్రబలంగా జనంలోనికి వెళ్ళలేదు. కారణం మనకు తెలియదు. అతను దాన్ని సంకుచితం చేశాడా లేక సార్వత్రికం చేసే క్రమంలో వైఫల్యం చెందాడా, అవి అధ్యయనానికి సంబంధించిన అంశాలు. కాకుంటే సున్నతి అంటే విశ్వాస చిహ్నమైన సున్నతి అబ్రహాముకు అనుగ్రహించబడింది. అది తరతరాలకు వాగ్దానం చేయబడింది. ఆ తరువాత జాతికి పరిమితమైనది. ఆ జాతిలో నుంచి బయటికి వచ్చి దానికి ప్రత్యామ్నాయ సాదృశ్యంగా బాప్తిస్మం నేటికి కొనసాగుతూ ఉన్నది. ఆ రీతిగా బాప్తిస్మ కృపలోనికి ప్రవేశించిన వారందరూ కూడా అబ్రహాము విశ్వాస న్యాయాన్ని స్వతంత్రించుకున్నవారు, ఆయన లౌకిక వారసత్వాన్ని స్వతంత్రించుకున్నవారు అని మనం గ్రహించాలి. 15వ వచనం ధర్మశాస్త్రం యొక్క పరిమితిని చెబుతూ ఉన్నది, లేక ధర్మశాస్త్రం యొక్క పరిణామాన్ని చెబుతూ ఉంది అందాం. 15 ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు అతిక్రమం కూడా ఉండదు. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం లేనప్పుడు అతిక్రమం కూడా ఉండదు. దీన్ని అర్థం చేసుకోవడానికి, అంటే మనం మన విశ్వాస కోణంలో నుంచి గ్రహించేసుకోవడానికి పూర్వ నిబంధనకు ధర్మశాస్త్ర ఆవిర్భావానికి సంబంధించిన తొలి ఘడియలను జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ధర్మశాస్త్రం లేనప్పుడు అతిక్రమం ఉండదు అన్నాడు. సరే, ధర్మశాస్త్ర అనంతర పరిస్థితిని ప్రక్కన పెట్టేసి ధర్మశాస్త్ర ఆవిర్భావానికి పూర్వం ఉన్న పరిస్థితిని మనం ఒకసారి పారాను అరణ్యంలోకి వెళ్ళి అధ్యయనంలో జ్ఞాపకానికి తెచ్చుకుందాం. పర్వతం పైన మోషే ఉన్నాడు, పర్వతం క్రింద ప్రజలున్నారు, కొండ మీద నిబంధన ధ్వని, కొండ క్రింద మూర్తి దైవారాధనకు సంబంధించిన రణగణ ధ్వని. ఇది అక్కడ పరిస్థితి. అంటే ధర్మశాస్త్రానికి పూర్వము ధర్మశాస్త్ర అనంతరము ఉన్న అసున్నితమైన సంబంధాన్ని మనం చెబుదాం. అహరోన్ను పిలిచారు. ఇది ఆ తదుపరి ఆత్మదైవారాధనకు తొలి ప్రధాన యాజకునిగా ప్రశ్నించబడిన అహరోను. చాలా జాగ్రత్తగా మనం దీన్ని అధ్యయనం చేసుకోవాలి. ఆత్మదైవారాధనకు విధి విధానాలు నిర్దేశితమైన తరువాత ఆత్మదైవారాధనకు ప్రత్యేకంగా దైవాదేశం ద్వారా ప్రతిష్ఠించబడిన ప్రధాన పూజారి ఉన్నాడే, అతడు అహరోను, ప్రధాన యాజకుడు. ఆ అహరోను దగ్గరకు వీళ్ళందరూ వెళ్ళారు, మనకు తెలిసిందే. వెళ్ళి మా కొరకు ఆరాధన ప్రతిమను ఒకటి రూపొందించమని అడిగితే నిస్సంకోచంగా అతడు వారి బంగారాన్నంతటినీ తీసుకొని
బంగారు దూడను తయారు చేయటం మనం చూస్తాం. అంటే ఒక మూర్తి ప్రతిమను, ఒక బంగారు మూర్తి ప్రతిమను అతడు తయారు చేశాడు. కారణం ఏంటంటే అప్పటికి అది అతిక్రమం కాదు గనుక. కారణం ఏంటంటే ఇంకా ధర్మశాస్త్రం ఆవిర్భవించలేదు కనుక. ఆ ఫ్రాక్షన్ ధర్మశాస్త్రం ఆ క్రమంలోనే, అంటే కొండ క్రింద ఈ ఉత్సవ ధ్వని వినిపిస్తూ ఉన్నప్పుడే కొండ మీద నిబంధన ధ్వనిని ముగించుకొని ధర్మశాస్త్ర తొలి ప్రతులను వెంటబెట్టుకొని మోషే దిగుతూ ఉన్నాడు. ఒకసారి ధర్మశాస్త్రంతో దానిని దగ్ధం చేశాడు. ఆ రాళ్లను విసిరివేసి స్వర్ణ మూర్తిని, స్వర్ణ ప్రతిమను దగ్ధం చేశాడు. సో ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. అక్కడ ఉగ్రతను మనం చూస్తాం. ధర్మశాస్త్రానికి పూర్వం, అంటే ధర్మశాస్త్రం లేనప్పటి అతిక్రమ రాహిత్యాన్ని అక్కడ మనం చూస్తాం. ఖచ్చితంగా 15వ వచనాన్ని, ఆ నిర్గమాకాండంలోని ఇతివృత్తంలోనికి మనం వెళ్తే చాలా స్పష్టంగా గ్రహించగలుగుతాం. చివరి వచనం, ఇవాటి అధ్యయనంలోని చివరి వచనం, 16వ వచనం. ఈ కారణం చేత, అంటే ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది, అది లేనప్పుడు అతిక్రమానికి ఆస్కారం ఉండదు. ఈ కారణం చేత ఆ వాగ్దానం కూడా యావత్ సంతతికి, అంటే ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా అబ్రహాముకు ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా అది దృఢంగా ఉండాలని, కృపకు అనుగుణంగా ఉండేలా అది విశ్వాసానికి సంబంధించినదైనది. మళ్ళీ ఎన్ని భావనలు ఒకదానితో ఒకటి సంధించి సమ్మేళనపరిచి చెబుతూ ఉన్నాడు. ఈ కారణం చేత ఆ వాగ్దానం కూడా యావత్ సంతతికి, లోకవారసత్వాన్ని గురించి పైన చెప్పుకున్నాం. యావత్ సంతతి అంటే అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని ఎవరైతే ధర్మశాస్త్రానికి ఆవల కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఈ వాగ్దానం సంక్రమింపబడుతుంది అన్నాడు. మళ్ళీ అబ్రహాముకు ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసం ఉన్న వాళ్ళకు కూడా అది దృఢంగా ఉండాలని, మూర్తి ఆరాధన నుండి ఆత్మ ఆరాధనలోనికి ప్రవేశించిన అబ్రహాము ఎలాగూ ఆ ఆత్మ దేవుని సంధింపుతో విశ్వాసంలోనికి ప్రవేశించాడు. ఆ విశ్వాసాన్ని స్వతంత్రించుకునే క్రమంలో, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే క్రమంలో కూడా ఎదురైన ఒడిదుడుకులన్నింటినీ జయించుకుంటూ వచ్చాడో, ఇంకా చెప్పాలంటే ఎదురైన ఒడిదుడుకులన్నింటిలో కూడా క్షమాపణ పొందుతూ వచ్చాడు. దేవుని కృప అతన్ని పలుకరిస్తూ వచ్చిందో. అలాంటి విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, చాలా పర్యాయాలు విశ్వాసంలో జారిపోయిన వ్యక్తులను గురించి, జారిపోయినంటే మనం అనుకుంటాం, విశ్వాసంలో జారిపోయారని మనం అనుకుంటున్న వ్యక్తులను గురించి మనం చాలా తక్కువ భావంతో వారిని చూస్తూ ఉంటాం. అలా కాదు. కానీ అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసం, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయినా దేవుని ఆదేశాన్ని అనుసరించి కనాను ప్రవేశించిన అతడు భౌతిక బలహీనతలో ఐగుప్తుకు వెళ్ళాడు, అవమానాన్ని స్వతంత్రించుకున్నాడు, తిరిగి వచ్చాడు. వాగ్దానాన్ని పొందిన తరువాత కూడా వాగ్దానాన్ని నెరవేర్చుకునే క్రమంలో మళ్ళీ తన భౌతిక శక్తి మీద ఆధారపడ్డాడు. జాతి వైరాన్ని ఇప్పటికీ వెంట తీసుకొని వచ్చాడు. అయినప్పటికీ విశ్వాసులకు తండ్రిగా అతడు పరిగణించబడ్డాడు. దానిని అందరికీ స్థిరపరచాలని, అంటే కృపకు అనుగుణంగా ఉండేలా అబ్రహాముకు అనుగ్రహించబడిన ఆ విశ్వాస కృప ఉన్నదే, ఆ కృప అందరినీ పలుకరిస్తుంది, అందరినీ పలుకరిస్తుంది. ఒక సార్వత్రిక దేవ పలుకరింపును మనం ఇక్కడ చెప్పుకోవాలి. అందరినీ పలుకరించి తన వైపుకు ఆకర్షించుకుంటుంది, తనలోనికి, తన విశ్వాసంలోనికి చేర్చుకుంటుంది అని మనం చెప్పాలి. అది విశ్వాసానికి సంబంధించినదై ఉన్నది. రెండో భాగాన్ని మనం ముగించుకున్నాం. రేపు చివరి భాగాన్ని మనం అధ్యయనం చేసుకుందాం. అందాక సెలవు.